డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం తన వ్యక్తిగత నిధుల నుంచి అందించానని తెలిపారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న మార్పులు ఖచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.